కారం మరి ఈరోజు మన బడ్జెట్ చూసినాం. అది మొత్తము నీటి పైన రాతలు, అవన్నీ నీటి పైన రాతలు. సంక్షేమం లేదు అందులో, ప్రజాహితం అనేది లేనే లేదు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రస్తావన లేదు, పెన్షన్ల గురించి లేదు. ఓవరాల్గా మనం లోపల డీప్ స్టడీ చేసే ముందు అసలు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళొక చిత్తశుద్ధి, తెలంగాణ ప్రజలపైన వాళ్ళకున్న చిత్తశుద్ధి, వీటన్నిటిపైన మనము ఒక క్లియర్ డిబేట్ ఈరోజు చేద్దాము. అందులో వాళ్ళు తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసం చేసినారు, ఇవాళ ఇదొక అంకెల గారడి లెక్క. ఈరోజు ఉదాహరణ ఈరోజు చూపెడతా. ఖచ్చితంగా ఈ వీడియోను మీరు లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకవేళ ఆడియో ప్రాబ్లం ఉంటే చెప్పండి నాకు బిఫోరే. రైట్. అయితే ముందుగా అసలు రేవంత్ రెడ్డి గారి ఆలోచన అయితే, రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితి గురించి ఏ విధంగా చెప్పిండు బడ్జెట్ కంటే ముందు, ఆయన ఏ విధంగా మాట్లాడిన అనేది ఒకసారి ఫస్ట్ ఆయన వాయిస్ విందాము. ఇన్న తర్వాత మిగతా అంశంలో పోదాం. నన్ను కోసినా కూడా 18,500 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ పాపం అంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి. 40-30 రూపాయలు. ఫస్ట్ ఇది ఎందుకు చూపెట్టినా అంటే, తెలంగాణ బడ్జెట్ గురించి మాట్లాడము. తెలంగాణ పైన రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అభిప్రాయం, ఆయన నీట్గా ఈరోజు తెలంగాణ ఉద్యోగులను, తెలంగాణ ప్రజలను బాజాబ్తా బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి విషయం. ఈరోజు మీకు వచ్చే ఆదాయం నెలకు 18,000 కోట్లు మాత్రమే. నేను ఇందులో మీ జీతాలు ఇవ్వాలన్నా, లేకుంటే మీకు పిఆర్సీలు ఇవ్వాలన్నా, నాకు కోసుక తిన్న రూపాయి వెళ్ళదని బాజాబ్తా చెప్పినోడు ఈరోజు ఈ బడ్జెట్ చూస్తే ఇందులో ఏం సంక్షేమం ఉన్నది? ఉద్యోగులకు శుభవార్త అంట. మరి ఎక్కడ శుభవార్త ఏందో మరి నాకైతే కనబడతలేదు. ఇలా శుభం అనేది ఎక్కడ కూడా కనబడితే పూర్తి అంకెలు కూర్చొని రాసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు వీళ్ళని చూసి ఎవరు కూడా ఎక్కడ కూడా అప్పులు ఇయ్యనటువంటి పరిస్థితిలా ఈ రోజులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ ముఖ్యంగానే ముందు చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి ఏమొచ్చింది అని అనుకుంటున్నారు. ప్రత్యేకంగా ఇందులో రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్లని, బెనిఫిట్స్ అని ఏం లేదు. టోటల్గా పోయినసారి ఫైనాన్స్ దానికి వచ్చింది 48,000 కోట్లు. ఈ బడ్జెట్ కేటాయింపు ఫైనాన్స్కు 48,000 కోట్లు. ఈసారి 60,000 కోట్లు పెంచారు దాన్ని, అంటే 12,000 కోట్లు పెంచారు. నా అంచనా ప్రకారము ఇప్పుడు ప్రతి నెల నాకు తెలిసి ఒక డిఏనో ఒక పిఆర్సీనో ఏదో ఇంప్లిమెంట్ చేస్తుండొచ్చు. ఒక పిఆర్సీ ప్రజెంట్ ఉద్యోగులకు ఒక పిఆర్సీ లేకుంటే డిఏ పెంచుతుండొచ్చు. నంబర్ 1. రెండవది, ప్రతి నెల 700 కోట్ల రూపాయలు ఇస్తుంది కదా, ఆ 700 కోట్ల రూపాయలకు దానికి అదనంగా కొంచెం పెంచి 700 కోట్ల రూపాయలు అంటే ఒక 1,000-1,200 కోట్లకు పెంచే అవకాశం ఉన్నది. నేను అనుకుంటున్నా 1,500 కోట్లకు పెంచితే కొంచెము ఒక 50% ఇంకా పెరుగుతుంది అవకాశాలు. కాబట్టి 1,200 కోట్ల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి అనేది నా అంచనా. ఎందుకంటే ఈరోజు మానవ హక్కుల కమిషన్కు రిప్లై ఇవ్వాలి. అయినా రేపు నోటీస్ వచ్చింది, వాళ్ళు 8 వారాలలో ఇవ్వాలన్నారు, నోటీస్ ఇవ్వాలి. 23వ తారీఖు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క పిటిషన్లు హైకోర్టులో ఫైనాన్స్ సెక్రటరీ పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడ కూడా జవాబు ఇవ్వాలి. కాబట్టి కొంత గొప్ప ఇచ్చి చెయ్యి దులిపించుకోవాలి అనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఉన్నట్టు కనబడుతుంది. మొత్తానికైతే ఈరోజు మొత్తం కంప్లీట్ మోసము, చీటింగ్ అనేది ఈరోజు కనబడదు. అందులో మనం చూపెడదాం, ఆదాయం ఎంతనో చూపెడదాం, ఎంత వస్తుందో చూపెడదాం. నేను గతంలో మొత్తం ఫిగర్స్తో సహా ఇచ్చిన. ఈరోజు ప్రతిపక్షాలు ఇవి మొత్తం అంటే ఇవ్వాలనే కొంతమంది ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడిన. ప్రభుత్వ పెద్దలలో మొత్తం ఎట్లా ఫిక్సింగ్ అయ్యి ఉన్నారు,
ప్రతిపక్షాలు వీళ్ళు అంతా ఏ విధంగా గేమ్ ఆడుతున్నారు, తెలంగాణ ప్రజలను ఏ విధంగా పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో ఒక వివరంగా ఈరోజు మాట్లాడదాం. దయచేసి మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి. ఖచ్చితంగా మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కానీ, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ 2026-27కు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అందులో బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రసంగాన్ని స్టార్ట్ చేసిండ్రు. అందులో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ఎంత ఉందనంటే జిఎస్డిపి ప్రస్తుతం 17,82,198 కోట్ల రూపాయలు ఈరోజు ఉన్నది. ఓకేనా? గత సంవత్సరంతో పోలిస్తే 10.7% నమోదయ్యిందంట. ఓకే, వృద్ధి రేటు అయిందని మంత్రి తెలిపిండు. అలాగే జీడిపి 3,57,000. ఓకేనా? 3,57,000 కోట్లు, 57,13,886 రూపాయలు. ఓకేనా? వృద్ధి రేటు 8% ఉందని వివరించారు. రాష్ట్ర వృద్ధి రేటు సగటు వృద్ధి 2.7%గా ఉందని చెప్పిండు. సరే, ఇవన్నీ చెప్తారా, రాసుకొని వచ్చినాయి చెప్తారు. ఇలా ముఖ్యంగా మన బడ్జెట్ కాడికి చూస్తే సరే ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చిండ్రు, మూసీ నది కోసం ఇప్పుడు మూసీ నది కోసం పెట్టిండ్రు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల పైసలు, రిటైర్మెంట్ వాళ్ళ పైసలు తీసుకుపోయి అక్కడ డైవర్ట్ చేసిండ్రు. మూసీ మీద ఈరోజు చాలా ఇంపార్టెంట్గా ప్రోగ్రాం ఉన్నది వీళ్ళకు. ఈరోజు మనం లోపడిపోయే ముందు ఆంధ్రప్రదేశ్ ఒక యూనియన్ లీడర్లకు ఫస్ట్ మనం సలాం చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే అక్కడ ఉన్న ఉద్యోగ నాయకులు వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు ఇచ్చేటి లేట్ అయినా పర్వాలేదు, మాకు ఇచ్చేటి వెనక ముందైనా పర్వాలేదు, కానీ రిటైర్మెంట్స్ ఎంప్లాయీస్ వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళ ఫస్ట్ ఇచ్చేయండి సార్ అని అంటున్నారు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేయమంటున్నారు. ప్రభుత్వానికి 3 సేళ్ళ నీళ్ళు తాగిస్తుండ్రు. వాళ్ళు నోటీసులు ఇస్తుండ్రు, ప్రెస్ మీట్లు పెడుతుండ్రు, అన్నీ చేస్తుండ్రు. మన దగ్గర జాకాల్ లెక్క లేవు అక్కడ యూనియన్లు. మన దగ్గర జాకాలి యూనియన్స్ ఉన్నాయి, అక్కడ జాకాలి యూనియన్స్ కావు. ఈరోజు వాళ్ళు మేమేమైపోయినా పర్వాలేదు, కానీ ఈరోజు మా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వాళ్ళ బకాయిలు వాళ్ళకు వెంటనే ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కంప్లీట్గా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ ఇక్కడ మన దగ్గర ఏమంటున్నారు, మాట్లాడారు, క్యాలెండర్ ఓపెనింగ్, ఈ ఓపెనింగ్, ఆ పని, పైరవులు, పైసలు సంపాదించు, క్యాబినెట్ లెక్క మన వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత సింపుల్గా పని చేస్తున్నారంటే అంత పని చేస్తున్నారు. అది మనకు కనబడుతుంది. మూసీ నది పునరుద్ధరణపై బట్టి విక్రమార్క దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ అంట వాళ్ళకు. ఎందుకంటే దాని మీద భారీగా లాభాలు వస్తాయి. ఇందుకోసము దాదాపు 55 కిలోమీటర్ల పరిధిలో భారీ అభివృద్ధి ప్రణాళిక. అదేందా, ఇందులో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఉంటుంది. మూసీ పునరుద్ధరణ భాగంగా గోదావరి ప్రాజెక్టు ద్వారా 2.5 టీఎంసీల నీరు మూసీకి అందింపబడుతుంది. 45 ఎస్టీపీలు పనిచేస్తుండగా అదనంగా 39 ఎస్టీపీలు మంజూరు చేయగా అవి వివిధ దశల్లో నిర్మాణం అవుతాయి. దీని మీద ఎందుకనంటే ఈరోజు పెద్ద ఎత్తున పైసలు వస్తాయి, పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్లు అవుతాయి, చాలా పెద్ద ఎత్తున దందా నడుస్తుంది. చుట్టుపక్కల చాలామంది నోటీసులు పంపి వేరేళ్ళకు కూడా, ఇప్పుడు ఉన్న ఈ ఇండ్లకు కాక వేరేళ్ళకు ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకు కూడా నోటీసులు పంపి మీరు మాకు ఇవ్వాల్సిన పైసలు మాకు ఇవ్వాలి, లేకుంటే మీకు కూలగొడతాం అని చెప్పేసి ఒక దిక్కు బ్లాక్మెయిల్ నడుస్తూ ఉంటాయి. అందుకనే ఫస్ట్ వీడియో అదే చూపించిన, ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలకు మధ్యలో చిచ్చు పెట్టాలని చూసిండు. ఈరోజు ప్రజలకు నమ్మకం లేదు, ఈయనకు ప్రభుత్వానికి నమ్మకం లేదు. కాబట్టి ఆయన పెట్టిన స్విచ్ ఆడ పనిచేయలే. ఆయన ఏదైతే స్విచ్ పెట్టినరో ఆ స్విచ్ పనిచేయలే ఈరోజు. అర్థమైందా? అయితే ఈరోజు పునరావాసం కల్పిస్తామంటారు. ఎక్కడ ఆ చుట్టుపక్కల ఇండ్లు కూలగొట్టేటోళ్లకు మేము ఈ పునరావాసం కల్పిస్తాం, మీ ఇండ్లు మాత్రం మేము కూలగొడతామనే తీరుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వివిధ సంస్థల ద్వారా సుమారు 43,592 కోట్ల 88 లక్షల రూపాయలు పనులకు మంజూరు చేసిందంట. వాటిలో ఇప్పటికే 24,752 కోట్ల రూపాయలు పనులు ప్రారంభమైనాయంట. మిగిలినవి త్వరలో చేపడతామంట. ఇది మొత్తం శుద్ధ అబద్ధం. ఇన్ని పైసలు లేవు, ఇంత దుకాణం లేదు, ఏం లేదు. వీళ్ళకు వరల్డ్ బ్యాంక్ ముచ్చటెత్తలేదు. వరల్డ్ బ్యాంక్ వెళ్ళి ఇదివరకు అప్పులు ఎంబడి పడిచ్చేది, ఈసారి అప్పుల గురించి మాట్లాడతలేదు. నంబర్ 1. రెండవది ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 4,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి అనుకోరు, కానీ అది కూడా డౌటే. ఎందుకంటే ఈరోజు వీళ్ళు చేసిన డిపిఆర్ను చూసిన తర్వాత వాళ్ళంతా ఈజీగా ఇస్తారని మాత్రం నేను అనుకుంటలేను. అనుకుంటే ఒకవేళ ఇచ్చేది ఉంటే ముఖ్యమంత్రి అంత ఫ్రస్ట్రేషన్తో మాట్లాడాడు ఈరోజు. ఇంకోటి, ఈ బడ్జెట్లో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు ఆ డబ్బులు మొత్తం పబ్లిక్కి వెళ్ళి వచ్చే ఫండ్స్ మొత్తం వాళ్ళ ఇష్టానుసారంగా డైవర్ట్ చేసుకొని వాళ్ళు బిల్లులు ఎత్తుకునే పరిస్థితి, పైరోజు చేసుకునే పరిస్థితిలో ఉన్నా కానీ ఎక్కడ కూడా ఇక్కడ ప్రజాహితం కోసం డబ్బు ఖర్చు పెడదాం, ప్రజల కోసం వాడదామనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. ఓకేనా? హైదరాబాద్ మెట్రో రైలుపై బట్టి విక్రమార్క. ఓకేనా?
ఇందులో ఏంటంటే ఇక కారిడార్ లోపల ఇంకో శంషాబాద్కి వేస్తాము, హైటెక్ సిటీ నుండి ఇతర ప్రాంతాల మెట్రో వేస్తామంటారు. ఇవాళ ఉప్పల్కెళ్ళి మేడిపల్లి వరకు ఏదో రోడ్డు బ్రిడ్జు పోయిన ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 27 నెలలు అవుతుంది. ఇవాటి వరకు అది స్టార్ట్ చేయలే, ఇవాటి వరకు కంప్లీట్ చేయలే. మీ ముఖానికి ఇవాళ అది పూర్తి చేయలే. ఎందుకు చేయలే? అది దాని మీద కమిషన్ తక్కువ వస్తుంది, దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, కమిషన్ తక్కువ వస్తుంది. కమిషన్ మాకు పెద్ద ఎత్తున రావాలి, లక్షల కోట్లలో మన ఖర్చు అయితేనే మాకు వేల కోట్లలో కమిషన్లు వస్తాయి. కాబట్టి అంత పెద్ద ఎత్తున జరగాలంటే మూసి జరగాలి. మూసి మీద ఎందుకు ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్మెంట్ అయిన ఉద్యోగుల కన్నా కానీ, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులను పనిచేసే వారి కన్నా కానీ, ఈరోజు విద్యార్థుల వారి కోసమే కానీ, నిరుద్యోగుల కోసమే కానీ, ఈరోజు ఎవరికి కూడా ఏ పథకం కూడా, ఏ బడ్జెట్ కూడా ఎందుకు ఉండదు అని అంటే, ఈరోజు అందులో వాళ్ళకు పెద్ద లాభమే ఉండదు. మూసి మీద కట్టడం వల్ల ఒకటి నిర్మాణ పనుల్లో కమిషన్ నెంబర్ 1, రెండవది ఈరోజు ఎవరికైతే నోటీసులు పంపుతారో సెటిల్మెంట్ నెంబర్ 2, అర్థమైందా? మూడవది ఏంటంటే రేపు అక్కడ పెట్టబోయే ఏది నైట్ క్లబ్బులు అని పెడుతుంది కదా, నైట్ దుకాణం, రాత్రి దుకాణాలల్లో ఈరోజు వచ్చే రోజులల్లో వాళ్ళు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అవి ముందే ఇచ్చుకునే పరిస్థితి. కాబట్టి 3 రకాలటువంటి ఆదాయాలు దానిపైన ఉంటుంది. వేరే దాని మీద ఒకటి కమిషన్ల ఆదాయం ఉంటుంది. అది ముట్టుకుంటే 3 రకాల ఆదాయాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు దానికి స్కెచ్ చేశారు, అర్థమైందా? దానికి స్కెచ్ చేశారు. ఇందులో కాళేశ్వరం కంటే చాలా పెద్దది ఇక ఇది, అర్థమైందా? ఇక ఇదంతా అది పెడుతుండ్రు. పట్టణాభివృద్ధి శాఖ భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఇప్పటికే ఖ్యాతి గడించింది. అయినప్పటికీ దీన్ని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. ఈరోజు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక బాధ్యత, సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా పెట్టాను. సిఎస్ఆర్ ఫండ్స్ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే కంపెనీలు సక్సెస్ఫుల్గా నడుస్తాయో, ఎప్పుడైతే కంపెనీ లాభదాయకంగా ఉండదో, ఉన్న లాభాల నుండి వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ అసలు పెడతారు. ఈరోజు పెద్ద బిల్డర్స్ చాలామంది, ఎంతమంది బిల్డర్స్ ఆత్మహత్య చేసుకుంటూ చూద్దాం. నేను దీని మీద త్వరలో మాట్లాడబోతా. ఎంతమంది బిల్డర్స్ ఈరోజు ఆత్మహత్యలు చేసుకుండ్రు. ఈరోజు వీళ్ళ టార్చర్ తట్టుకోలేక, హైడ్రా దెబ్బకి ఎంతమంది తట్టుకోలేక ఎంతమంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది, అదేందా? జిఎస్టిఎంసీ సంస్థకున్న అధిక వడ్డీ అప్పుల గురించి సంబంధించిన బ్యాంకులలో చర్చించి వడ్డీ రేటును 9.15% నుండి 7.95% తగ్గించాం. దీనితో సంస్థకు గణనీయమైన ఉపశమనం లభించిందంట. హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధి కోసం హై సిటీ నుండి ఏదో కొత్త షాప్ స్టార్ట్ చేశారు. హై సిటీ పథకం కింద 2,654 కోట్ల రూపాయలు కేటాయించినాం అని చెప్పేసి. ఎందుకంటే అది ముఖ్యమంత్రి దాని కింద నడుస్తుంది. ఈరోజు మున్సిపాలిటీ దగ్గర పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే రియల్ ఎస్టేటు నంబర్ 1, సెకండ్ మూసి, నంబర్ 3 హైడ్రాను అడ్డం పెట్టి బడా సంస్థలను భయపెట్టించి వాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకోవాలనో ఆ విధంగా లొంగ తీసుకుంటారు. ఈరోజు దాని గురించి నేను వస్తా. ఇక వరంగల్ విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తి, అది జరిగింది, ఓకేనా? వరంగల్లో ఏది మన ఇక్కడ మామూడు దగ్గర, అర్థమైందా? తుది దశలో ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ మన ఆదిలాబాద్కు ఈ బడ్జెట్లో రోడ్డు భవనాల శాఖ నుండి 12,789 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నట్టుగా పెట్టిండ్రు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్లు మొత్తం రియల్ ఎస్టేటే. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రియల్ ఎస్టేటే. మూసి సుందరీకరణ రియల్ ఎస్టేటే పక్కన. ఈరోజు హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్లు రియల్ ఎస్టేటే. ఎవరితోని? అమరావతి కలిసి అమరావతి పెద్ద మనుషులతో కలిసి వీళ్ళకు భూములన్నీ ఇచ్చేసి రెగ్యులర్ కలుసులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్, అర్థమైందా? హైదరాబాద్ రాష్ట్రంలోని అన్ని ఆర్ఎన్బి రోడ్లను హ్యామ్ అంటే హైబ్రిడ్ అన్యూటీ మోడ్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్లు నిర్మాణంతో పాటు సమాంతరంగా రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని బట్టి విక్రమార్క చెప్పారు. ఇది ఎందుకనంటే ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ కోసం. అక్కడ రోడ్లు పడతాయి, రింగ్ రోడ్లు పడుతుంది. నేను త్వరలో ఇటీవల ఆయన స్టార్ట్ చేసినటువంటి ఒక రోడ్డు ఉంది కదా, మన ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి కోడంగల్కి వెళ్ళి ఇక్కడికి, నేను దాన్ని కూడా ఆ రింగ్ రోడ్ ఆ కథ కూడా చెప్తా, ఆ రోడ్డు కథ కూడా చెప్తా నెక్స్ట్ వీడియోలో. కాబట్టి ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ పెరగనికి, ల్యాండ్ రేట్లు పెరగనికి, డిమాండ్ పెరగనికి ఎన్ని ఎత్తులు వేసినా రియల్ ఎస్టేట్ అనేది పూర్తి స్థాయిలో హైదరాబాద్ పడిపోయింది. రేవంత్ రెడ్డి దెబ్బకు, హైడ్రా దెబ్బకు ఈరోజు ఎక్కడ కూడా సేల్స్ లేవు. 1,00,000 ఎకరాల భూమి ఈరోజు రింగ్ రోడ్డు చుట్టూ ఖాళీగా ఉన్నది. 1,00,000 అపార్ట్మెంట్లు ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి.
మీరు రింగ్ రోడ్డు చుట్టూ మీరు చూడండి. కాకపోతే రేట్లు తగ్గుతలేవు, పెరుగుతలేవు. ఈ విధంగా బిల్డర్స్ చాలామంది నష్టపోయి, రియాల్టర్స్ చాలామంది నష్టపోయి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే కాడికి వచ్చింది ఈయన దెబ్బకు. అర్థమైందా? తలసరి ఆదాయం, తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రస్తుతం ధరల ప్రకారము రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 కోట్ల రూపాయలు. ఓకేనా? కాగా వృద్ధి రేటు 10.2%. దేశ తలసరి ఆదాయం 2,12,575 కోట్ల రూపాయలు. కాగా వృద్ధి రేటు 6.9%. దేశ తలసరి ఆదాయంతో పోలుస్తే ఇక ఈ బడ్జెట్ ఇలా కథ చూడు. పోలుస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,99,356 రూపాయలు ఎక్కువ. ఓకేనా? ఎక్కువ అన్నప్పుడు మరి ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాలి రేవంత్ రెడ్డిగా? ఇచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పు. పప్పు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయన చెప్పు. ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ పాపం అంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే. మరి ఇంత ఆదాయం పెంచుతున్నప్పుడు, మీ ఆదాయం పెంచుతున్నప్పుడు మరి మీరు ఇంతగానం ఖైదాల మీద రాసినప్పుడు మరి బ్లాక్మెయిల్ ఎందుకు? ఉద్యోగులను ఆపాలనా అని చెప్పి వీళ్ళకి చెప్పుడు ఎందుకు? వీళ్ళే ఆపాలనా అని వీళ్ళకి చెప్పుడు ఎందుకు? ఈ చీటింగ్ ఎందుకు? ఇది బ్లాక్మెయిలింగ్ ఎందుకు? ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసిన ఎందుకు? తెలంగాణ ప్రజలను బ్లాక్మెయిల్ చేసిన ఎందుకు? ఈరోజు నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను నేను ఇందులో, మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు పెద్ద యుద్ధం అవుతుంది కదా. ఇవాళ హైదరాబాద్ జిఎంసి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిందని చెప్పేసి ఈరోజు స్పీకర్ గారు కూడా జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. అవన్నీ పక్కన పెడతాం. మరి బీఆర్ఎస్ ఇప్పటిదాకా హైదరాబాద్ మేయర్ కాంగ్రెస్కు పోయి జాయిన్ అయింది. అవిశ్వాసం ఎందుకు పెడతలేదు? ఈ ఒక్క పాయింట్ ఆలోచన చేయండి, మనం ఇక ముందుకు పోదాం. హైదరాబాద్ మేయర్ పైన బీఆర్ఎస్ ఎందుకు, మీకు వాళ్ళ పాముగిస ఫైట్ కదా, ఈరోజు మీరు ఎందుకు దానిపైన అవిశ్వాసం, మేయర్ పైన అవిశ్వాసం ఎందుకు పెట్టలేదు? అర్థమైందా? సరే, ఇది ఇక తర్వాత మాట్లాడదాం. అది బట్టి మీకు ఒక ఆలోచన కోసం అది చెప్పిన. ఇక అంటే 1.9 రేట్లు ఎక్కువ ఉందంట. ఏది? తెలంగాణ ఆదాయం కేంద్రానికంటే. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు 2024 అమ్మా ఏనన్నా బిల్డింగ్ మీదకి ఎక్కి దునకబుద్ధి అవుతుంది నాకు. 2024 నాట 3 ట్రిలియన్ ఆర్థిక. నువ్వు ఏడ ఖాళీ జాగా దొరికితే ఆ జాగాలు అమ్ముకుంటాను ఇప్పుడు ఆదాయం కోసం. అర్థమైందా? ప్రతి మంగళవారము ఇవాళ ఆర్బీఐ బ్యాంకు తెలంగాణ బాండ్స్ మీరు కుదబెడుతున్నారా లేదా? 20 ఏళ్లకు, 15 ఏళ్లకు, 4 సంవత్సరాలకు ప్రతి మంగళవారం నెలకు మినిమం 2-3 సార్లు కుదబెట్టి ఆ పైసలతోని జీతాలు, అడ్జస్ట్మెంట్లు, వీళ్ళ బిల్లులు ఎత్తుడు అవన్నీ చేస్తారు. వీళ్ళంటే 2047కి వెళ్ళిపోయిన ఏకంగా 2034 పెట్టేసారు. 2034 కంట 2034ది 2047ది అంటే ఇంకో 10 ఏళ్ళది కూడా లేవు. ఇప్పుడు కానాకున్నాయి అంటే ఎల్లికో బులావ్ అన్నట్టు. అర్థమైందా? 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2040 ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పేది కథలని. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని పెట్టుకున్నారు. బట్టి గారు ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి దండం పెడతా. నీ కొడుకు హోటల్ పెళ్లి చేసినావు కదా, నువ్వు హోటళ్ళు తీసుకుని దాని బిల్లులు కట్టినావా? నువ్వు ఏ హోటళ్ళు ఏమేమి బిల్లులు కట్టినావు, ఎంతెంత బిల్లులు కట్టినావు, ఏమేమి తీసుకున్నావు చెప్తావా? ఓసారి చెప్తావా? నీ మధుర నియోజకవర్గాన్ని మొన్న నేను ఒక వీడియో చేసి పెట్టినా కదా, అక్కడ నువ్వు జరుగుతున్న వర్కులేని, దాని నాణ్యత ఏందని చెప్పినావు కదా. అర్థమైందా? ఈరోజు మీరు బరాబర్ బిల్లులు కట్టిన వాళ్ళు ఈరోజు మీరు చెప్తా అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇంత ఘోరంగా ఇంత పచ్చి అబద్ధాలు చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఈరోజు 2026-27 బడ్జెట్ అంచనాలు ఎట్లున్నాయో చెప్తా వాళ్ళ కథ. 2026 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,24,234 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు. ఓకేనా? వీళ్ళి రెవెన్యూ నేను ఫుల్ ఫిగర్ చెప్తా. అయితే ఈరోజు వారి
ఆదాయం తెలంగాణ ప్రజలపై విశ్వాసంతో వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్న నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడి వారి స్వప్నాలకు సాకారం చేస్తుందంట. వాళ్ళ స్వప్నాలను సాకారం చేసే 2026-27 బడ్జెట్ను ఈరోజు సభ ఆమోదం చెప్పిందట. వాళ్ళ స్వప్నం, మా స్వప్నం నువ్వు ఏం చేసే అవసరం లేదు, మేమేం కలలు గంటలేము, మాకు ఆకాశంలో ఎగరాలనే ఇది లేదు, మేము భూమి మీద మా నడక మేము నడిచేటట్టు చేస్తే చాలు. ఈరోజు నువ్వేం చేయకయ్యా, నువ్వు ఏం చేయకు, మీరు ఇచ్చిన వాగ్దానాలు చేసేయి. రెండే నేను ఎక్కువ నేను ఆశపడతలేను, ఎక్కువ ఏం అడుగుతలేను. ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులు నీ దగ్గర రూపాయి దాచిపెట్టుకున్నారు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేయి. వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఖాళీలు ఈరోజు దాదాపు 25,000 పోస్టులు ఈరోజు ఖాళీలు అయినాయి. ఆ ఖాళీలు నింపేయి, వేరే ఏమొద్దు. ఆ 25,000 పోస్టు ఖాళీలు ఉన్నాయి కదా, ఆ నింపేయి. నిరుద్యోగులు నౌకరీ చేసిన అవుతారు. ఈరోజు ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పిండ్రు, 4,000 ప్రతి నెల మన నిరుద్యోగ పెన్షన్ ఇస్తామన్నారు. ఆ 4,000 నిరుద్యోగ పెన్షన్ వాళ్ళకి ఇచ్చేసేయి, అయిపోతుంది. ఇప్పటికీ దాదాపు 18 మంది చచ్చిపోయినారు. ఎవరు? నిరుద్యోగులు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఎంతమంది చచ్చిపోయినారు? ఎంతమంది? 83 మంది చచ్చిపోయారు. మొన్నటికి 83 మంది మొన్నటికి చచ్చిపోయారు. అంటే ఈరోజు నీవు వాళ్ళ స్వప్నాలను సాకారం చేస్తాను. నువ్వు ఏం నేను ఏం కలగనాలే, నేనేం కలగనాలే చెప్పండి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క మీరు స్ట్రేట్గా అడుగుతున్నా. నేనేం కలగనాలే? నా పక్కన నిన్నటిదాకా ప్రభుత్వంలో పనిచేసిన 40 ఏళ్ళు 38 ఏళ్ళకే 40 ఏళ్ళ వాళ్ళు పనిచేసిన వాళ్ళు 83 మంది చచ్చిపోయినరు. నేనేం కలగనాలే వాళ్ళని చూసుకొని? కొత్తగా నేనేం కలగనాలే? ఈరోజు కాళ్ళు దిగి సూర్యనారాయణ అనే ఎస్ఐ ఎన్కౌంటర్లలో స్పెషలిస్ట్గా ఆయన వాడుకున్నారు వరంగల్లా. అర్థమైందా? కుంపింగ్ ఆపరేషన్లో వాడుకున్నారు. ఈరోజు కాళ్ళు దిగిపోయి ఉన్నాయి, ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. ఆయనను చూసి నేను 2 కాళ్ళు దిగిపోయినా నేను పోయి కలిసిన ఆయనను. నేను ఏం చూసి ఏం కలగనాలే? ఎటువంటి కలగనాలే? నేను ఎటువంటి కలగనాలే చెప్పండి మీరు? ఎటువంటి కళలు మనం కలగలుగుతాం చెప్పండి? అర్థమైందా? ఎటువంటి కలగంటాం ఈరోజు? ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితి, సీఎం గారు నన్ను బతికించండి, ఏం కలగంట? ఇసొంటలను చూసి క్యాన్సర్తో ప్రెసెంట్ ప్రైవేట్ ఆసుపత్రులలో ఈయనకు వైద్యం చేసుకునే పరిస్థితి లేక ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రిలో అంజయ్య గారు టీచరు, పేదలకు చదువులు చెప్పేట ఆయన, ఎస్సీ ఎస్టీలకు తీసుకుపోయి స్కూళ్ళలో జాయిన్ చేసేట ఆయన, ఆధార వివాహం చేసుకున్న ఆయన, దాదాపు 30 లక్షలు ఈరోజు వైద్యానికి కొడుస్తే ఇక పైసలు లేక ఎంఎన్జీ హాస్పిటల్కి పోయిండు. ఎంఎన్జీ హాస్పిటల్ పోయి ఈరోజు చందాలు వీళ్ళతో చందాలు వేసి వైద్యం చేసుకున్నట్టు పరిస్థితి. ఏం స్వప్నం బలాలే నేను? ఎస్ఐ మూర్తి గారు యశోద హాస్పిటల్ ఆపరేషన్ చేసుకుంటానని పోయి ఈరోజు ఆయన పెట్టుకునే పరిస్థితి లేక మధ్యలో వెళ్ళిపోయింది. ఇక ఒకటి జీపీఎఫ్ వేస్తే అవి దేనికి సరిపోతలేవు. దాదాపు 25-30 లక్షలు ఆయనకు ట్రీట్మెంట్ కావాలి. కిడ్నీ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకు. అవన్నీ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే దాదాపు 30, అంటే ఆయన పైసలు మొత్తం వస్తేనే ఆయన చేసుకోగలుగుతారు. ఇవన్నీ సరిపోవు, నా మందుల ఖర్చులు ఇవి సరిపోవు అని చెప్పి సస్తా బతుకుతే బతుతా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అర్థమైందా? ఈ విధంగా ఒకరిద్దరు కాదు, ఇలా తెలంగాణ ప్రజల సహకారం, కళల సహకారం అని అంటే ఏం సహకారం, ఏం కలగనాలే నేను? ఇంతమంది రాలిపోతూ ఉంటే, అర్థమైందా? ఇంతమంది రాలిపోతూ ఉంటే, ఇంతమంది నా పక్కన చూస్తుంటే సస్తా ఉంటే, పబ్లిక్ ఈజ్ కీన్లీ వాచింగ్ హౌ ఫార్ దే జస్టిఫై దేర్ యాక్షన్ టువర్డ్స్ ది ఎక్స్పెండిచర్ బీమ్ ఇంకర్డ్. మంచి పాయింట్ చెప్పారు హనుమంతరావు గారు. నేను ఆ పాయింట్కి వస్తాను. నేను ఒకటేనా సరే, టూరిజం కింద పెంచారు. టూరిజంకు పర్యాటక రంగానికి 1,224 కోట్ల రూపాయలు వాళ్ళు పెంచారు. దీనిలోకి వెళ్ళి పీపీపీ ప్రాజెక్టులో రావాల్సిన పైసలు ఇప్పటిదాకా వీళ్ళు వసూలు చేస్తుండ్రా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను హైకోర్టులోకి వెళ్ళి ఆర్డర్ తెచ్చిన. ఐమాక్స్ పీపీపీ ప్రాజెక్టు, జలవిహార్ పీపీపీ ప్రాజెక్టు, అర్థమైందా? మన ఇక్కడ ఏది దస్బల్లా హోటల్ పీపీపీ ప్రాజెక్టు, స్నో వరల్డ్ పీపీపీ ప్రాజెక్టు, వీళ్ళెవ్వరు కూడా కిరాయిలు కడుతున్నా, కిరాయిలు వసూలు చేయండి అని చెప్పి గత ప్రభుత్వం నేను ఆర్డర్ తీసుకొని వచ్చిన. అవి ఇప్పటిదాకా వసూలు అవుతున్నాయో లేవో నాకు తెలియదు. తెలంగాణ ఆదాయానికి వీళ్ళే గండి కొడతా ఉన్నారు. అడ్వర్టైజ్మెంట్ రంగంలో దాదాపు 500 కోట్ల రూపాయలకెళ్ళి 1000 కోట్ల రూపాయలు వస్తాయి. అవి కేవలం వీళ్ళు నవనిర్మాణ్ కంపెనీ అని, ప్రకాష్ యాడ్స్ అని ఒక 2-3 కంపెనీలు మాత్రమే వాళ్ళే చేసుకుంటున్నారు. దాదాపు ఒక 1000 కంపెనీలు ఉంటే వాళ్ళందరూ ట్యాక్స్లు కడతారు కదా, కట్టు లేదు. ఈరోజు నేను చెప్తున్న ఆదాయాలను ఎట్లా వీళ్ళే తుట్టు పొడుస్తూ ఉన్న పరిస్థితి. ఇక గోదావరి పుష్కరాలపై మంత్రి బట్టి విక్రమార్క ఇక ప్రత్యేకమైన ఇది. దాదాపు పవిత్ర దినాల్లో 8 కోట్ల రూపాయలు. సరే, ఎంత మంచి చేసినా కానీ ఇవన్నీ రెగ్యులర్ జరిగే ప్రోగ్రామ్స్ ఇవి. సరే, ఇది ఒక దిక్కు. ఇక హైడ్రా ఇప్పటి వరకు ఏం సాధించింది? బాగా సాధించిందంట. ఏం సాధించింది?
సామాన్య ఇండ్లు గులగొట్టింది. ఇక వీళ్ళ హెచ్చులు ఎట్లా చెప్పుకుంటో చూద్దాం నేను. వీళ్ళ హెచ్చులు హైడ్రా సంస్థ ప్రజా ఆస్తుల రక్షణకు మరియు విపత్తుల నిర్వహణ కోసం స్థాపింపబడిందట. వాహ్! ఇప్పటి వరకు 1045 ఎకరాల భూమిని ఆక్రమణల నుండి తిరిగి స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు 60,000 కోట్లకు ఉంటుంది. అదే 60,000 కోట్లకు వీళ్ళ భూములు ఇప్పటిదాకా హైడ్రా కాపాడిన భూములు అంతుంటాయి అంట. ఓకేనా? ఇందులో బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బమ్రుకుద్దీన్ దౌలా చెరువులను పునరుద్ధరించాం. ఈ చెరువులు భవిష్యత్తులో అభివృద్ధి కేంద్రాలుగా మారి లేక్ ఎకానమీని అన్ని ఎకానమీలు నైట్ ఎకానమీ అంట, డే ఎకానమీ అంట. అర్థమైందా? ఇవన్నీ కూడా అభివృద్ధి మారి లేక్ ఎకానమీగా మారుతాయంట. అర్థమైందా? వర్షాకాలంలో వరదలకు నివారించేందుకు కాలువలంట, నాలాలు శుభ్రపరిచే పనులు చేపడుతున్నాయంట. చెరువుల సంరక్షణ సీసీటీవీల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. అర్థమైందా? ఇవన్నీ కూడా హైడ్రా సాధించిన ఘనత అంట. హైడ్రా ఏం చేసింది? సామాన్యుల ఇల్లు కూలగొట్టింది, బడాబాబులే వదిలేసింది. ప్రెస్టేజ్ అప్పా చెరువు, ప్రేమావత్ చెరువు, 2 చెరువులల్లా రాజేంద్ర నగర్ ఉన్న ప్రెస్టేజ్ అంతా నిర్మాణమైంది. హిమాయత్ సాగర్లా ఈరోజు ఎన్ని ఫంక్షన్ హాల్, ఆనంద్ ఫంక్షన్ హాల్ ఎక్కడ ఎవరిది అక్కడ. అందులో ఉన్నటువంటి బడాబాబుల ఎంతమంది ఈరోజు నిర్మాణాలు ఉన్నాయి, ఎక్కడ కాపాడినరు? ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న ఇల్లు మార్కింగ్ చేసి మళ్ళీ ఎందుకు వదిలేసింది? ఈరోజు మీరు అది చెరువులో ఉన్నారు. ఈరోజు బాజాప్తా హైడ్రా కమిషనర్ ఇల్లే ఈరోజు చెరువులో ఉందని అంటే లేదు, కాదు, మన ఆయన ఎప్పుడో అంటాడు, ఆయన ఖైదాలే చూపించాడు. కాబట్టి ఈరోజు హైడ్రా అనేది రేవంత్ రెడ్డికి ఒక మానసిక పుత్రిక. దాని అడ్డం ఇవన్నీ ఎందుకు పెట్టిందంటే బ్లాక్మెయిల్లకే. వేరే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి, లేకుంటే పోయి కూలగొట్టాలన్నా. ఈ దుకాణం పెట్టడానికి హైడ్రా పెట్టింది, అంత మించి ఏం లేదు. అర్థమైందా? చాలా దుకాణాలు ఉన్నాయి చేనేత రంగం పైన. అర్థమైందా? మన తెలంగాణ రాష్ట్రంలో హ్యాండ్లూమ్ మరియు పవర్లూమ్ రంగాలు దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. పోచంపల్లి, ఇక్కత్, గద్వాల్, నారాయణపేట, సిద్దిపేట గొల్లబామ చీరలు, వరంగల్ దుప్పట్లు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు మన సంస్కృతి సంప్రదాయాలను ఈరోజు పెంపొందించే విధంగా ఇక్కడ ఉన్నాయి. ఇవి ఎప్పంచలో వీళ్ళు చేస్తూ ఉంటారు. కోటి చీరలు కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికి 70 లక్షల చీరలను ఒకటే బ్లూ కలర్, ఇంకో కలర్ లేదు, అందరు కూడా అవే కలర్ చీరలు కట్టుకోవాలి. అవన్నీ నేను ఏమన్నా బాస్, మీరు ఎవ్వరు ఏమన్నా అనుకోండి, నేను ఉచితాలకు మాత్రం నేను యాంటీ. ఈరోజు 500 చీర మీరు కొనిస్తుండ్రు, కానీ ఈరోజు నిజమైన అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవడంటే ఈరోజు వాళ్ళ భర్త కానీ ఆమె కానీ వాళ్ళు పనిచేసి 1000 రూపాయల చీర కొనుక్కునే తాహత్తు వాళ్ళకి తీసుకురావాలి. దాన్ని పాలన అంటారు. పుణ్యానికి ఇచ్చేటువంటి పాలన అనరు. పుణ్యానికి విద్య ఇవ్వాలి, వైద్యం ఇవ్వాలి, రైతులకు ఎరువులు ఇవ్వాలి, రైతులకు యూరియా బస్తాలు ఇవ్వాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఉచిత విద్యుత్ వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందా? ఇది వాళ్ళ అన్నదాత కాబట్టి ఈరోజు మన అందరికీ అన్నం పెడతారు కాబట్టి వాళ్ళకు ఉచితాలు ఇవ్వాలి. విద్య ఉచితం ఉండాలి, వైద్యం ఉచితం ఉండాలి. ఈ 3 పక్కాగా జరగాల్సిన కార్యక్రమాలు ఈరోజు. కానీ ఈరోజు మీరు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏందనంటే చైనీస్ సామెత ఏంటంటే ఐ విల్ టీచ్ యూ హౌ టు ఫిష్. అర్థమైందా? నాట్ టు గివ్ ఏ ఫిష్. ఒక చేప ఉచితంగా ఇచ్చే బదులు ఒకరోజు తింటాడు. ఒక చేప పట్టునే నేర్పిస్తే రోజు చేపలు తింటాడు. ఇది ఒక చైనీస్ ఆ సామెత ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్స్కు లేదు. కాబట్టి 500 చీర గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అది 500 ఉన్నదో ఎంత ఉన్నదో వీళ్ళ కమిషన్లన్నీ బొంగ. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి ప్రత్యేక శ్రద్ధ అంట. అర్థమైందా? గృహ నిర్మాణ శాఖ ఈరోజు రేవంత్ రెడ్డి గారే భూములు లేవంటారు, జాగాలు లేవంటారు, కొత్తగా ఇల్లు కట్టడానికి స్థలాలు లేవంటారు. అర్థమైందా? గృహ నిర్మాణానికి ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండడం వారి ఆత్మగౌరవానికి చిహ్నం. దీన్ని గుర్తించి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అనే పవిత్రమైన బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం పేదలకు సొంత ఇండ్ల నిర్మాణం కోసం లబ్ధిదారు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 4,50,000 ఇళ్లను మంజూరు చేసిందంట. ప్రతి నియోజకవర్గంలో అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి ఈరోజు ఈ పథకం లభిస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉండరు. అయితే ఈ పథకానికి 22,500 కోట్లు ఖర్చు అవుతుందంట. ఇప్పటికీ 5,073 కోట్లు ఆల్రెడీ ఇచ్చిండ్రంట. ఈ బడ్జెట్ల గృహ నిర్మాణానికి 7,430 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తుందని పెట్టిండ్రు. సరే, ఇవన్నీ ఏమున్నా కానీ ఇన్ని కార్యక్రమాలు పెట్టిండ్రు. ఇందులో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కోసము ఇందులో వాళ్లకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని,
అంతేకాకుండా ఈరోజు 367 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్లకు కేటాయించిందని చెప్పి పెట్టింది. ఒకటే అడుగుతున్నా, ఈరోజు అంతగనం చేస్తే మరి ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళల్లో ఈరోజు గురుకుల హాస్టళ్ళల్లో ఎందుకు రెగ్యులర్గా ఈరోజు ఏది వాళ్ళ వామిటింగ్స్ కానీ లేకుంటే వాళ్ళకు విషాహారం ఎందుకు వాళ్ళ బాడీలో పాయిజన్ ఎక్కుతున్నాయి, పాయిజన్ ఫుడ్ తింటుందని చెప్పి ఎందుకు హాస్పిటల్ ఎక్కుతుండ్రు? ఇందులో ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది. ఏది 2013లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. అప్పుడు దామోదర్ రాయనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టి మరి దాని నిధులు ఏమైనాయి? నాటికి సప్లాన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ సప్లాన్ ప్రకారము అసలు దానిపైన ఒక ఆడిట్ అనే రిపోర్ట్ అనేది బయట పెట్టాలి. ప్రకారము ఖర్చు చేయాల్సిన నిధులు ఎస్సీలకు 13,617 కోట్లు, ఎస్టీలకు 1,317 కోట్లు, మొత్తం 14,934 కోట్ల రూపాయలు ఖర్చు కాకుండా ఉందంట. మా ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం ఖర్చు పెట్టాలంటే గత ప్రభుత్వం అవన్నిటినీ కాళేశ్వరం గారికి, మిషన్ భగీరథకు అవన్నిటి కూడా డైవర్ట్ చేసింది. నేను దాని మీద కేసు కూడా పెట్టిన గతంలో నేను కేసు కూడా పెట్టిన. అవన్నీ ఏం కాలే. అందరూ కూడా అందులో అందరికి పంపిణీలు ఉన్నాయి. అందరూ వాటాలు పంచుకున్నటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నది. అయితే ఇదొకటి. మా మహిళా శిశు సంక్షేమ శాఖ దీనిపైన అర్థమైందా? బాల భరోసా పథకం ద్వారా సరే 2 లక్షల నగదు వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉండడానికి సరే ఇది రెగ్యులర్ పెట్టే ప్రోగ్రాంలు. కానీ ఇందులో ఈరోజు చాలామంది జీతాలు లేవని చెప్పి ఈరోజు తెల్లాలేస్తే వాళ్ళు యుద్ధం చేస్తుండ్రు, ధర్నాలు చేస్తుండ్రు. అవన్నీ మనం చూస్తున్నాం. ఈ కేంద్ర పిల్లలకు అంగన్వాడీ టీచర్లు మొన్న ధర్నాలు చేసిండ్రు. ఎట్లా ధర్నాలు చేసిండ్రు? వాళ్ళు మాకు మోసం చేసిండ్రు, మాకు దగా చేసిండ్రు, ఈరోజు మాకు ఇస్తామన్న పైసలు మాకు ఇవ్వలేదని చెప్పేసి మొన్ననే మనం చూసినాం. ధర్నాలు చేసిన రోజు అది నా దాంట్లో లింక్ ఉంటుంది. వాళ్ళు ఎట్లా తిట్టిండ్రో, ఎట్లా శాపాలు పెట్టిండ్రో మీరు అందరూ చూసారు. నేను ఆ లింక్ కూడా కావాలని మేము కింద పెడతా. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ నేను చెప్పినా కదా. ఇక రాష్ట్ర యువతకు సురక్షితమైన విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ లిమిటెడ్ టామ్కమ్ ఇవన్నీ కూడా కంపెనీల బతికేయడానికి ఇక నేను ఇప్పుడు చూపెడతా. దీని చిట్టా చూపెడతా. ఇప్పుడు అర్థమైందా? జర్మనీ, జపాన్, యూకే 13,930 మంది యువతకు అంటే 16,13,930 మంది 30 యువతకు ఉద్యోగ అవకాశాలు. ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా చేయడానికి సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నారంట. అర్థమైందా? ఈరోజు తెలంగాణ యువత మీరు 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పిండ్రు. దాని మాట ఎత్తలేరు. అర్థమైందా? ఎంతమంది చచ్చిపోతుండ్రు ఇప్పటికీ? ఇగో ఈ అబ్బాయి చనిపోయిండు మొన్న. అర్థమైందా? 1 మంత్ కూడా కాలే, ఇంకా నెల మాసం కూడా కాలే వీళ్ళది. ఇగో ఈ అబ్బాయి చనిపోయాడు, కుమారస్వామి చనిపోయాడు. అర్థమైందా? నిరుద్యోగుల చిట్టా చెప్తున్నా. ఇంకో ఈ అబ్బాయి చనిపోయాడు, ఉద్యోగం రాలేదని పైన టైటిల్స్ పెడుతున్నా కదా చూడండి. ఇంకో ఈ అబ్బాయి చనిపోయాడు. ఇవన్నీ రీసెంట్గా చనిపోయిన వాళ్ళు ఇవన్నీ. అదేందా? వీళ్ళందరూ ఉద్యోగాలు వస్తలేవని చెప్పి ఈరోజు తెలంగాణ యువత ఎవరైతే ఈరోజు ఇంకా ఉద్యోగం రాలేదని యువకుడి సూసైడ్. అర్థమైందా? ఈరోజు ఏం భరోసా కల్పిస్తుంది మీరు? ఎన్ని ఖాళీలు ఉన్నాయని నేరే చెప్పిండ్రు. ఈరోజు ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన దానికే ఇప్పటి వరకు దిక్కులేని పరిస్థితిలో ఉన్నది. ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన దానికే. ఇక వైద్య ఆరోగ్య శాఖకు పెద్దపీట వేసిండ్రు. కానీ నిత్యం రేవంత్ రెడ్డి గారు ఏదాకన్నా మెడికోర్ హాస్పిటల్ ఓపెన్ చేసుకుంటూ తిరుగుతారు. ఎక్కడ మెడికోర్ హాస్పిటల్ పడితే అక్కడ రేవంత్ రెడ్డి గారే ఓపెనింగ్ చేస్తారు. చూడండి, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మెడికోర్ హాస్పిటల్ ఓపెన్ అయితే మెడికవర్ హాస్పిటల్లో ఏడ ఉంటే ఆయన ఒక్కసారి కూడా గాంధీ దవాఖాన పోయినది చూడలే ముఖ్యమంత్రి. మళ్ళీ అంబులెన్స్ మీద ఆయన ఫోటోనే ఉంటుంది, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫోటో ఉండదు. ఆయన ఫోటోనే పెట్టుకుంటాడు. ఓకేనా? మళ్ళీ ఉస్మానియా దవాఖానకు ఒక్కసారి పోడు. అదేనా? నీమ్స్ దవాఖానకు ఒక్కసారి పోడు. ఏమైనా మెడికల్ దవాఖానకి మాత్రం అంటే పోతాడు, అంటే పోతాడు. మరి ఏం సంబంధమో మెడికల్ దవాఖాన ఎవరిదో ఏ బినామీగా అందో మరి నాకు తెలియదు. అది మీరే చెప్పాలి. ఇక రాష్ట్రంలో ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం కోసం అదే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశువు ఆరోగ్యం, యువత ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ అలాగే మానసిక ఆరోగ్య సంరక్షణ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులకు బలోపేతం చేయడానికి జిల్లా కేంద్రాల్లో డే కేర్, క్యాన్సర్ సెంటర్లు, నాన్ కమ్యూనిటీలు ఇటువంటి ఇక ఆ దవాఖానలకు పెద్ద ఎత్తున మేము ఇచ్చేస్తున్నాం అని అంటారు.
అది ఎప్పుడైతే మీరు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఆరోగ్య మంత్రులు అయితే ప్రభుత్వ ఆసుపత్రులనే వైద్యం తీసుకుంటుండు. మరి ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు ఏడ వైద్యం తీసుకుని మీ కుటుంబాలు ఏడ తీసుకుంటున్నాయి? మీరు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం తీసుకోవాలి. ప్రభుత్వ బడులల్లో మీ మనమన్లు, మీ పిల్లలు చదవాలి. చదివితే అప్పుడు ప్రజలు నమ్ముతారు, జనాలు నమ్ముతారు. ఈరోజు మీ వాళ్ళేమో కాన్వెంట్ల, పెద్ద పెద్ద కార్పొరేట్ల బయట విదేశీ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఎవరు నమ్ముతారు ఈరోజు తెలంగాణలో? మీరు ఇంత గొప్ప పని చేస్తూ ఉంటే ఎవరు నమ్మరు ఈరోజు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరు కూడా వైద్యం తీసుకునేటోళ్ళు లేరు ఈరోజు. ముఖ్యమంత్రి తెల్లాలేస్తే ఇప్పటికొక 10 దవాఖానలు ఓపెన్ చేయొచ్చు. 10 బ్రాంచెస్ ఓపెన్ చేసినటువంటి మెడికవర్ వరంగల్కి వెళ్ళి మొదలైంది. ఇయాటి వరకు ఎక్కడ కూడా ఆయనది ఏం చేసిన దాఖలాలు కనిపిస్తలేవు, ఎక్కడ కూడా ఓపెన్ చేసినా కనబస్తలేవు. స్కిల్ యూనివర్సిటీపై ప్రత్యేక దృష్టి అంటిగా నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమలకు అవసరమగు చాలా నైపుణ్యాలున్న మానవ వనరుల కొరత నెలకొంది సందర్భాల్లో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాల నుండి ఉత్తీర్ణులై వస్తున్న వారికి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్, యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ చెప్పి స్కిల్ డెవలప్మెంట్ పైన గతంలో ఒక ట్రైనింగ్లు ఇచ్చిండ్రు. వాళ్ళ మీద కేసు అయింది. ఎవరు ఇచ్చిండ్రు? నేను దాని మీద ఈడీ సిబిఐలో కూడా కేసు పెట్టిన. తెలంగాణ జాగృతి సంస్థ అలియాస్ భారత జాగృతి. ఇప్పుడు అలా పొలిటికల్ పార్టీ కూడా పెడుతున్నారు, కల్వకుంట్ల కవిత గారు. దీనివల్ల రాజీవ్ రూఢి అనే తాండి అప్పటి కేంద్ర మంత్రి పదవే పోయింది. తర్వాత బండారు దత్తాత్రేయ మంత్రి. ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఏమైనా తెలియదు, ఎంతమంది స్కిల్ ఇచ్చినో తెలియదు, ఎంతమంది నౌకర్లు వచ్చినో తెలియదు. ఇప్పుడు ఆమె ఇక ఏది అది చేస్తానని చెప్పి తిరుగుతూ ఉంది. అదేంట ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చదివినవి అన్నీ కూడా ఆన్ పేపరే. ఈ పైసలన్నీ ఏ పైసలు వచ్చినా, ఏ బడ్జెట్ వచ్చినా ఇక చాలా ఉన్నది. అవి ఏది వాహనాల పంపిణీ అని అది ఇది అని ఉన్నాయి. కానీ ఇక నేను అబద్ధాలు చదివి అలసిపోయినా. తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఇంటర్మీడియట్ తీసేస్తా అంటుండు. చూడండి, అబద్ధం. జర బుద్ధి ఉండాలి కదా. వచ్చే సంవత్సరంకి వెళ్ళి దయచేసి ఆలోచించండి. వచ్చే సంవత్సరంకి వెళ్ళి ఇంటర్మీడియట్ అనేది లేదు, 12th క్లాస్ అని చెప్పేసి ప్రకటించారు. ఈ తెలంగాణ ఏది ఖైదాల మీద రాతలు, నీటిపైన రాతలు కాకుంటే ఏంది? మళ్ళీ వీళ్ళు బడ్జెట్లో మళ్ళీ వీళ్ళే పెడతారు. చూడు ఎంత దుర్మార్గమో చూడండి. ఈరోజు బడ్జెట్ వీళ్ళే పెడతారు, మళ్ళీ ఇక నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి ఇంటర్మీడియట్ లేదని చెప్తారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక భోజన పథకం అంట. ఈరోజు నేను ప్రకటించబోయే మరో అత్యంత ముఖ్యమైన సంస్కరణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న మన విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకం విస్తరిస్తున్నాము. విద్యార్థుల సంక్షేమం కోసం మనం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక సరికొత్త అధ్యాయానికి నాంది. కౌమార దశ అనేది ఎంతో కీలకమైన దశ. ఈ దశలో అంటే ఈ వయసులో ఉన్న వాళ్ళు పౌష్టికమైన ఆహారం తినాలనేది వాళ్ళ ఆలోచన. కాబట్టి పథకం పెట్టినా అని అన్నారు. దీర్ఘకాలిక ఆయుష్ని నిర్ణయిస్తుంది అని ఆర్థిక మంత్రి తెలిపిండ్రు. ఓకే, ఇదంతా హ్యాపీ. మరి ఇవన్నీ పెట్టినప్పుడు మరి ఇంటర్మీడియట్ అసలు లేనే లేదు. ఇక నెక్స్ట్ 12th క్లాస్ వరకు అని మీరే అన్నారు. మరి ఇంటర్మీడియట్లో మధ్యాహ్న పథకం ఎట్లయితుంది? 10th ఎల్కేజీస్ నర్సరీ అంటే 1st to 12th క్లాస్ అని పెడుతున్నారు. మీరు అందులో పథకం పెడుతున్నామని చెప్పాలి. అసలు ఇంటర్మీడియట్ ఎత్తేస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు మీరు మధ్యాహ్నం భోజనం పథకం ఎట్లా పెడతారు? ఆలోచన చేయండి. ఇవన్నీ ఏంటంటే ఇవి ఖైదాలు, పెద్ద పెద్ద ఖైదాలు, చాలా పథకాలు మేము ప్రవేశపెట్టినామని చెప్పి రాపిచ్చి జనాల కాలీఫ్లవర్లా అసలు నేను చెవులో ఒక పువ్వు పెట్టుకొని చదవాలి. ఇవన్నీ చెవుల పువ్వు లేదు. సరే, చెవుల పువ్వు లేదు కానీ సరే ఏదో ఒక పువ్వు అయితే పెట్టుకుంటాలే. ఏదో ఒక పువ్వు లెక్క పెట్టుకుంటా. ప్రస్తుతం నా దగ్గర పువ్వు లేదు కానీ ఓకేనా, ఇది ఒక పువ్వు లెక్క తయారు చేసి ఇవి పెట్టుకొని చదువుతా. ఓకేనా, ఆగుతలేదులే, సారీ, రేపు చదువుతాంలే పువ్వు పెట్టుకొని. అర్థమైందా? ఇక విద్యార్థులకు పౌష్టిక ఆహారం. ఓకేనా, ఆల్రెడీ కేంద్రంకి వెళ్ళి వస్తుంది ఇది. మానవ మనుగడకు అంతిమ లక్ష్యం మేధస్సును పెంపొందించుకోవడమే ఈ కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వం ఈ కవులతో, కళాకారులతో రాపించిందో ఏందో ఇది. ప్రతి బాలిక, ప్రతి విద్యార్థి కళ్ళ జీవం పోషిస్తోంది. తెలంగాణ విద్యార్థులు ఎదిగితే తెలంగాణ రాష్ట్రమే దేశవ్యాప్తంగా ఎదుగుతుంది. ఈ ఉద్దేశాన్ని సాధించడం కోసం మా ప్రభుత్వం విద్యార్థుల పోషణ, విద్యా ఫలితాలకు మెరుగుపరచడానికి వీలుగా 2 నూతన పథకాలు, అర్థమైందా, 2026-27 బడ్జెట్లలో మరొక 2 నూతనమైన పథకాలు. ఇక వచ్చిన పథకాలన్నీ సక్సెస్ చేసిందంట. ఇక కొత్త పథకం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తుందంట. ఈ బ్రేక్ఫాస్ట్ ప్రతి విద్యార్థికి
వారానికి 3 రోజుల పాలు మరియు 3 రోజుల రాగి జావా అందిస్తున్నాము. ఇది ఆల్రెడీ అన్ని హాస్టళ్లలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఆల్రెడీ ఉన్నది. మీరు ఉన్నదానికి వాళ్ళకు బడ్జెట్ పెంచండి. నేను గతంలో నేషనల్ ఎస్సీ కమిషన్‌కెళ్ళి ఆర్డర్స్ కూడా తీసుకొచ్చిన మీకు. పెంచాలని మేము పెంచుతున్నామని చెప్పి మీరు పంపించిండ్రు. మరి అవి ఎంతవరకు పెంచుతుండ్రో, ఎంతమంది జరుగుతున్నాయి అనేది తెలవాలి. కానీ తెల్లారి లేస్తే విద్యార్థులైతే ఈరోజు మౌలిక బాత్రూమ్స్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితుల్లో చాలా హాస్టళ్లల్లో బాత్రూమ్లు సరిగా లేవు. అర్థమైందా? ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదివే హాస్టళ్లల్లో మౌలిక సదుపాయాలు లేవు. అర్థమైందా? కాబట్టి మీరు వాటిపైన ఫోకస్ పెట్టండి. అందులో రాత్రిపూట ఎమ్మెల్యేలు అక్కడనే ఒకరోజు నిద్ర చేసేటట్టుగా ఉండాలి. తెల్లారి పొద్దున్నే లేచి తెల్లారి దినమంతా కూడా రాత్రి పోయి పండుకొని తెల్లారి దాకా ఉండాలి. లేకపోతే దినమంతా ఉండి రాత్రి పండుకొని తెల్లారి లేచి రావాలి. అప్పుడు కానీ అక్కడ ఒరిజినాలిటీ అనేది మీకు బయటపడది. కాబట్టి ఇవన్నీ కొత్త రేషన్ కార్డులకు మంత్రి ఓకేనా? దాదాపు కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చిండ్రనంటే ఆ వివరాలు కూడా చెప్పిండ్రు. గత ప్రభుత్వం 10 ఏళ్ల రేషన్ కార్డులు ఇవ్వకపోవడం అర్థమైందా? అర్హులైన పేదలకు ఇప్పుడు 15,12,000 కొత్త రేషన్ కార్డులు జారీ చేసిండ్రంట. పాత కార్డులలో 19,44,000 మంది కొత్త సభ్యులు చేర్చిండ్రంట. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,07,879 రేషన్ కార్డులు ఇవాళ ఉన్నాయనంట. ఇది ఇంతమందికి దాదాపు పౌర సరఫరా శాఖకు 7,366 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఇక ఇంద్ర జల సౌద ఇక ఇవన్నీ కూడా కేటాయింపులు జరిగినాయి, చాలా జరిగినాయి. మొత్తానికి ఏవంటే ఇవన్నీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక చూద్దాం. మహిళా సంఘాలలో శిల్పారామంలో 106 స్టాళ్ళు ఇందిరా మహిళా శక్తి బజారు ఏర్పాటు చేశాం. ఈ సముదాయం యొక్క ఉత్పత్తులు 7,68,00,000కు చేరాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా 600 బస్సులకు కొనుగోలు టీజీఎస్ఆర్టీసీ అద్దెకు ఇవ్వడాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో ఈరోజు వీళ్ళకంటే ఎక్కువ మెగా కృష్ణారెడ్డికి ఆర్టీసీలో మెగా కృష్ణారెడ్డికి ఎక్కువ లాభం చేసే పని మీద ఉన్నది. మెగా కృష్ణారెడ్డి బస్సులు ఎక్కువ శాతం ఈరోజు ఆర్టీసీలలో ఉన్నాయి. ఎక్కువ మెగా కృష్ణారెడ్డి మీరు చూడండి, మెయిల్ అని ఉంటుంది, ఎలక్ట్రికల్ బస్సు నడుస్తుంది, MEIL అని ఉంటుంది. ఆయన బస్సులు ఎందుకు పెట్టుకోవాలి మీరు? ఈరోజు వీళ్ళ బస్సులు పెట్టుకోవాలి కదా. సంగారెడ్డిలో 2 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసిందంట. 28 పెట్రోల్ బంకులు ఏర్పాటు పురోగతిలో ఉన్నాయంట. మహిళా సాధికారణ మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికీ 10 జిల్లాలు అదనంగా 22 జిల్లాలు ఇందిరా మహిళా శక్తి భవనాలు కూడా ఏర్పాటు చేసిండ్రంట. జనగణన 2027పై ఓకేనా? ఇది ఇక సెల్ఫ్ ఎన్యూమరేషన్ అసెంబ్లీల పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పునర్విభజన అంటే పొలిటికల్ వచ్చే రోజులల్లా కాన్స్టిట్యున్సీలు పెంచుకోవాలి. ఇంకా మళ్ళా ఇది రాని పట్టణ స్థానిక సంస్థల ఏర్పాటు, రిజర్వేషన్ అమలు వంటి ప్రజాస్వామ్య క్రియలకు మూలధారమైన జనగణన డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా అవుతున్నాయి. సరే, ఇదంతా ఇవన్నీ నడుస్తూనే ఉంటుంది. 5 లక్షల బీమా ఇందిరమ్మ కుటుంబ జీవితాల్లో బీమా పథకం బట్టి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడే జీవించడం ఒక వరం అనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ సౌకర్యాలు కల్పిస్తుంది. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో మన దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి భద్రత కల్పిస్తుంది. ఓ కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరం అయితే ఆ కుటుంబం పడే మానసిక వేదన, వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి కాదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇది సామాజిక అంతరాలలో సంబంధం లేకుండా పేద మధ్య తరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమాను అందించే విధంగా ఉంది. మొత్తానికి ఒక కుటుంబం పెద్దది వస్తే ఎంత బాధ ఉంటుందని చెప్పిండ్రు. ఇప్పుడు 40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు 83 మంది చచ్చిపోయినరు. వాళ్ళకి మీరు ఇచ్చే పైసలు ఇయ్యండ్రి, మీ దగ్గర దాచిపెట్టుకునే పైసలు ఇయ్యండ్రి. ఈ దొంగ మాటలు లంగ మాటలు ఎన్ని రోజులు మాట్లాడతారు చెప్పండి. ఈరోజు కుటుంబ పెద్ద చచ్చిపోతే బాధ ఎట్లుంటుందో నువ్వు చెప్పినావు. ఈరోజు ఎంత బట్టెబాజి మాటలు అంటే ఇవి. దయచేసి మీరు నేను ఈ పదాలు వాడుతున్నా అని అనేదా వాయించద్దు. నేను కడుపు రగిలి మాట్లాడుతున్నా. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నేను వాళ్ళ ఫోటో పెట్టి మరీ మాట్లాడతా. దాదాపు 83 మంది ఇప్పటికి ఇక వీళ్ళంతా మరణించినారు. 83 మంది ఇట్లా 83 మంది ఇయాటికి నిన్నటికి మరణించారు మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం. వీళ్ళందరూ కూడా రూపాయి ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్నారు. రిటైర్మెంట్ అయినప్పుడు మా పైసలు మాకు ఇస్తాయని వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తలేవు.
నేను నెలకి 700 కోట్ల రూపాయలు ఇస్తున్నా, కొంతమంది జీపీఎఫ్ ఇస్తున్నా, ఏం అన్ని అబద్ధాలు. ఈ నెల వచ్చి పచ్చి అబద్ధాలు చెప్తున్నా, చీటింగ్ కోసుక తింటానా నేననే అంటాడు. మళ్ళీ 700 కోట్ల రూపాయలు ఇచ్చినా నేననే అంటాడు. ఇప్పుడు 60,000 కోట్ల రూపాయలు చేసినా రేపు నెలకు 1,200 1000 కోట్ల రూపాయలు ఇస్తామంటారు. అరే భయ్, నిన్ను ఎవరన్నా వద్దంటుండ్రా? రిటైర్మెంట్ వాళ్ళు వాళ్ళ పైసలు మీ దగ్గర దాచిపెట్టిండ్రు. వాళ్ళు వడ్డీతో సహా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలనా వద్దా? వాళ్ళ డబ్బులు వాళ్ళకు వెంటనే ఇవ్వాలి. దాదాపు 20 సంవత్సరాలు కలకత్తా ప్రభుత్వంతో అక్కడ యూనియన్ లీడర్స్ కొట్లాడినరు. యూనియన్ లీడర్స్ కొట్లాడితే మమతా బెనర్జీ ఏం చేసింది? కపిల్ సిబాల్ని పెట్టి ప్రభుత్వం తెలంగాణ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మొత్తం దివాళా తీసింది, మా దగ్గర పైసలు లేవు అని చెప్పి అడ్వకేట్ని పెట్టి కొట్టాడిచ్చింది. మొన్న ఎలక్షన్ల తలొగ్గి మొత్తం పైసలన్నీ ఇచ్చేసింది వాళ్ళకి వీఆర్సీ బెనిఫిట్లు అన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి మన ఇన్ని రోజులు రాని పైసలు? ఇన్ని రోజులు ఆ దొరసానికి ఇట్లా ఆమె తక్కువ చేస్తాం ఏం కాదామె, అర్థమైందా? 3 సెల్ల నీళ్ళు తాగిచ్చింది. అయినా యూనియన్ లీడర్లు ఎక్కడ కూడా తలగ్గలే. ఈరోజు భారతదేశంలో అత్యంత దరిద్రమైన యూనియన్లు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎట్లా కొట్లాడుతుందో చెప్తున్నా. మాకు రాకున్నా పర్వాలేదు, ముందు రిటైర్మెంట్లో పైసలు ఇచ్చేయండి అని చెప్తుంది ఆంధ్రప్రదేశ్ యూనియన్ లీడర్లు చెప్తాను. మనోళ్ళు ఏం చెప్తున్నారు? టు ద లీడర్స్ ఫర్ ద లీడర్స్. మేము బాగుంటే చాలు, అందరు చస్తే పర్వాలే మాకు, మేము ఎవరిని ఇంటికి పోదాం, ఎవరిని పరామర్శించాం, వాళ్ళ ముఖాలు కూడా మేము ఎవరు చూడం, ఎవరితో మేము మాట్లాడం అన్న తీరుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఇంతమంది వాళ్ళ పైసలు వాళ్ళకి వీళ్ళంట బీమా ఇస్తారంట, 1 కోటి లక్షల జనానికి బీమా ఇస్తారంట. ఈరోజు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి వస్తే, మరి దాచిపెట్టుకున్న పైసలు ఎత్తుకపోయిన సంగతి ఏమంటారు రేవంత్ రెడ్డి గారు? ఏమంటారు చెప్పండి? ఈరోజు మీరు చెవులల్లా తెలంగాణ ప్రజలు కాలీఫ్లవర్లు పెట్టుకొని కూర్చోలేదు ఈరోజు, అర్థమైందా? ఇక అన్నీ అయిపోయినాయి. ఇక ఇంకో దుకాణం మొదలైంది. ఇక ఇప్పుడు ఉద్యోగులకు ఇక శుభవార్త అని చెప్పేసి కొత్త దుకాణం పెట్టారు, అర్థమైందా? ఉద్యోగులకు శుభవార్త అంట. వాళ్ళు ఎవరు దాచిపెట్టుకున్నా ఏం పెట్టుకున్నా వాళ్ళకి వస్తాయి బీమా పైసలు, ఆరోగ్య కార్డు వాళ్ళకి వస్తాయి, అవన్నీ వాళ్ళ హక్కు. ఈరోజు ఎవరికి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఈరోజు నేను ఇంతకుముందు చూపించింది అంజయ్ గారి ప్రభుత్వ ఉద్యోగి ప్రజెంట్ అయిన టీచర్, అయిన క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, గొంతు క్యాన్సర్ వచ్చి, అర్థమైందా? వాళ్ళ నంబర్ కూడా ఇచ్చిండ్రు, మాకు సాయం చేయమని, ప్రభుత్వంకి సహాయం అనుతలేదని. ఇంత దరిద్రంలో ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితి. ఈరోజు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి కదా, రిటైర్మెంట్ పైసలు వాళ్ళకి ఇవ్వాలంట. కానీ ఈరోజు ఇన్ని పథకాలు, నేను చెప్తున్నా బడ్జెట్ మొత్తం అబద్ధాలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వీళ్ళు తెలంగాణ ప్రజల పేదలు దుకాణాలు పెట్టుకుంటే ఊడబీక్తున్నారు ఈరోజు డెవలప్మెంట్ పేరుతోని. పేదలు ఈరోజు సామాన్యులు బతికే పరిస్థితులు లేరు. సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకుంటే ఇల్లు గులగొట్టే పరిస్థితులు ఉన్నది. ఈరోజు ఒక శరీరంలో ఆపరేషన్ అంటే ఏం సార్? ఆపరేషన్ అంటే గుండె ఆపరేషన్ చేస్తుందంటే ఆ బ్లేడు పక్కన ఉన్న వేరే అవయవాలకు కానీ, లివర్కు కానీ, లంగ్స్కి కానీ బ్లేడు తాగకుండా కేవలం గుండె వరకే చేసే ఆపరేషన్, ఆ బ్లాక్ వరకే చేయగలగాలి. కానీ ఈరోజు నేను గుండె ఆపరేషన్ చేస్తున్నా కాబట్టి లివర్ వస్తా లివర్ కోసేస్తా, లంగ్స్ అడ్డం వస్తున్నా లంగ్స్ కోసేస్తా. ఇది ఆపరేషన్ అంటే డాక్టర్ చేయాల్సిన ఆపరేషను? నువ్వు గుండె ఆపరేషన్ చేసేటప్పుడు పక్కన నేను గుండె ఆపరేషన్ చేస్తా కానీ పక్కన లంగ్స్ లివర్ కోసిన డాక్టర్ అంటే ఎవడన్నా మర్డరర్ అంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తా అంటాడు, నేను ఇల్లు గులగొడతా, ఇల్లు అడ్డం వస్తే బిల్డింగ్లు గులగొడతా, నేను ఇవి గులగొడతా, అవి గులగొడతా. ఇది ఎక్కడ డెవలప్మెంట్? ఈయన డాక్టర్. మళ్ళీ నేను డాక్టర్, సోషల్ ఇంజనీర్, ఆయన సోషల్ డాక్టర్ అని చెప్తాడు ఏదో బటర్ ఇంగ్లీష్లా. కాబట్టి ఈరోజు మీకు అంగన్వాడీ వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తుండ్రు హైదరాబాద్లో, ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తున్నారు, మీరు మాటిచ్చి చేయి తప్పిందని, మోసం చేసిందని. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్రెస్ట్లో ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు మిమ్మల్ని హైదరాబాద్కి వచ్చి బండబూతులు తిట్టినటువంటి పరిస్థితులు. మళ్ళీ వీళ్ళకు పెద్ద ఎత్తున మేము జీతాలు ఇస్తున్నాం, వీళ్ళని పెద్ద ఎత్తున ఆదుకోబోతున్నాం, వీళ్ళకి ఎక్కడ కూడా ఏం తక్కువ లేకుండా చూస్తున్నాం అని చెప్పి మీరు హెచ్చులు చెప్పుకుంటూ తిరిగే పరిస్థితులు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడ్డది. ఈరోజు మీరు మొత్తం ఈరోజు ఓవరాల్గా ఏం లేదు, సింపుల్ అండ్ స్వీట్గా చెప్తాయి. ఈరోజు సింపుల్గా ఖచ్చితంగా ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగుల ఒక ఉద్యమము ఖచ్చితంగా ఇక పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది. ఆ రిటైర్డ్ అయితే ఏర్పడ్డ ఖాళీలు 25,000 పోస్టు ఖాళీలు నింపడానికి ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు ఉద్యమమే శరణ్యము. ఈ మోసాలు, ఈ దగలు నేను బడ్జెట్ వరకు ఏమవుతుందో అని చెప్పి చూసుకుంటూ కూర్చున్నా. కాబట్టి ఈరోజు మోసం తప్ప ఏం లేదు, దగా తప్ప ఏం లేదు. కాబట్టి ఈరోజు ఉన్న మీడియా ఛానల్ ఇవన్నీ ఏంటంటే చెవులలో పూలు పెడతాయి.
ఇవన్నీ కూడా బడ్జెట్ చదివి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే పరిస్థితి. ఈరోజు మనకు ఉన్న ముఖ్యమంత్రి గారు పక్కా బ్లాక్‌మెయిలర్. 24 క్యారెట్స్ బ్లాక్‌మెయిలరు. కాబట్టి ఒక్కసారి నేను ఈరోజు ఆయనకు ఎవరి మీద ప్రేమ ఉంది అనంటే, ఈరోజు ఆయనకున్న ప్రేమ ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంది అనంటే, ఆ ప్రేమ వినిపిస్తా. ఆయనకు ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉందనంటే, ఈరోజు మన మీద లేదు ఈరోజు ప్రేమ. అర్థమైందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలంట. ఇస్తానని చెప్పి ఒప్పుకుండంట ఈయన. అర్థమైందా? 1000 కోట్ల రూపాయలు కార్యకర్తకి ఇచ్చే బలం ఈరోజు ఉన్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఇగో వినండి. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. అర్థమైందా? ఉన్నది. ఇక తెలంగాణ ప్రజలను ఏమంటారో చూడండి. తెలంగాణ ప్రజలను ఉద్యోగులను ఏమంటారో చూడండి. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా. ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ బాబు అంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి. మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి. 30 రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పురి. పప్పు, ఉప్పు, చింతపండు, బెల్లం ధరలు 2 చేద్దామా చెప్పురి. ఏది పెంచుదామో చెప్పుండ్రి. ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు. ఇది బడ్జెట్. ఇది మన బడ్జెట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తుండ్రు, ఏదైనా బ్యాంకు దగ్గర పోతే దొంగను చూసినట్టు చూసినా అని. ఆర్థిక పరిస్థితి బాగలేదని ఆయనే చెప్పిండు. నన్ను గోసుక తింటావా అని చెప్పి ఆయనే చెప్పిండు. ఇప్పుడు భట్టి గారు చదివిన ఆ పట్టిక ఎట్లా సాధ్యం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా సాధ్యము? కాబట్టి ఇదంతా మోసం, ఇద్దగా. నేను చెప్తున్నా కదా, ఇయాటికి కూడా ఇయాల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి, పట్టి విక్రమార్క గారు మాట్లాడిన పరిస్థితి నేను ఇయాటి కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. తెలంగాణ ధనిక రాష్ట్రమే, కానీ దాన్ని ఈ పాలకులు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రికి వెళ్ళి ఇయాటి వరకు తెలంగాణను అప్పుల పాలు చేయడం, తెలంగాణ మీద వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం, వాళ్ళు సంపాదించుకోరా మేము కూడా సంపాదించుకుంటాం అనడం, ఈరోజు తెలంగాణను అప్పుల పాలు నెట్టడం, ప్రజలను పేదరికంలో నెట్టడం, నిరుద్యోగం అనేది పెంచడం, ఈరోజు ఇవి కంకణం కట్టుకొని జరుగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కలిసి ఇది ఒక సిండికేట్, ఇది పొలిటికల్ సిండికేట్. ఇది ఇందులో బీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, కోదండరామ్ ఉంటాడు, మల్లయ్యలు ఉంటారు, బొల్లయ్యలు ఉంటారు, కవితలు ఉంటారు, అందరూ ఉంటారు ఇందులో. ఇదంతా ఒక పెద్ద రింగ్ ఇది. కాబట్టి ఈ రింగుల వీళ్ళు బొంగుగాన లెక్క మధ్యలో కూర్చొని తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేసే పరిస్థితి ఈరోజు ఉన్నది. ధనిక రాష్ట్రం ఈరోజు. నా సింగరేణి కాలరీస్కి వచ్చే ఆదాయం ఏమవుతుంది ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి వచ్చే ట్యాక్సుల పైసలు ఏమవుతున్నాయి? మన రోజు బడ్జెట్లకు వెళ్ళి మన డైలీ పెట్రోల్ పోసుకుంటే జిఎస్టీ పోతుంది, వ్యాట్ పోతుంది, ఎక్కడికి పోతాయి అవి? అందులో తెలంగాణకు వచ్చే వాటా ఎంత? అందులో తెలంగాణ ప్రభుత్వంకి వచ్చే వాటా. సబ్బు బిల్ల కొట్టినా మనం ట్యాక్స్ కడతాం. ఇంటి పన్ను గాక ఇన్ని రకాల ట్యాక్స్, అవన్నీ ఎక్కడ పోతాయి? ఆ వచ్చిన ఆదాయంలో మొట్టమొదటి పైసలు ఈరోజు ఇవ్వాల్సింది కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఆ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎవరిది? ప్రభుత్వ ఉద్యోగిది కమిటెడ్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వ ఉద్యోగి ఇవ్వాల్సిన జీతము, ఇవ్వాల్సిన పిఆర్సీ, ఇవ్వాల్సిన డిఏ. ఈరోజు మమతా బెనర్జీ ఎందుకు దిగి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చింది? అంత ఫైర్ బ్రాండ్ లెక్క మొండి లెక్క ఉంటాయి కదా, నేను ఇయ్యా అని తెగేసి కూర్చుంది కదా. ఇవాళ రోజు ఎందుకు? ఎన్నికలు కాబట్టి, ఓడిపోతుంది కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది ఈరోజు. ఎందుకు? కమిటెడ్ తప్పించుకోనికి లేదు ఎన్ని రోజులైనా.
ఈరోజు నీకు వచ్చే ఆదాయంలో మొట్టమొదటిది నువ్వు వాళ్ళ పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళ రిటైర్మెంట్ పైసలు ఇవ్వాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఇయ్యకుంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది నువ్వు వెంటనే ఇయ్యకుంటే రాజ్యాంగ విరుద్ధమవుతుంది. నీవు కాన్స్టిట్యూషన్కు లోబడనోనివైతావు. ఇట్ ఈస్ అగేన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇవి వాళ్ళకి ఇవ్వలేవో అప్పుడు వాడు డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అని కోల్పోతాడు, డిగ్నిటీ బతకలేడు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి ఒక ఉద్యోగి నేను ఇవాళ ప్రభుత్వం దానికి పెద్దగా ఉంటాడు, రేవంత్ రెడ్డి అనేట ఆయన పెద్దగా ఉంటాడు, దానికి ప్రభుత్వం అనేది ఒక రాజ్యాంగ కవచం ఉంటుంది. అసలు ఆయన ఆసుపత్రిలో పంపి నేను వైద్యం తీసుకోలేకపోతున్నా, దయచేసి నా ఫోన్పేకు నా గూగుల్ పేకు రూపాయి ఇయ్యంటే ఆయన పరువు కాదు పోయేది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరువు పోతుంది, ఫైనాన్స్ మినిస్టర్ ప్రభుత్వం పోతుంది, గవర్నమెంట్ పరువు పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోతుంది, తెలంగాణ గవర్నర్ పరువు పోతుంది. ఎందుకంటే గవర్నర్ ఇస్ ది హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ తెలంగాణ. గవర్నర్ పరువు పోతుంది. ఒక ఉద్యోగి, ఒక రిటైర్డ్ ఉద్యోగి వైద్యం అందక వైద్యానికి పైసలు చెప్పి ఇవ్వలేనప్పుడు ఆయన చచ్చిపోతే ఆ మరణానికి కారకులు ఎవరు? రాజ్యాంగ ఉల్లంఘన చేసినటువంటి వాళ్ళు పాలకులు. ఆ రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా ఆపడంలో ఫెయిల్ అయినటువంటి గవర్నర్, ఆ వ్యవస్థ, వాళ్ళు ఫెయిల్ అయినట్టు. ఈరోజు వాళ్ళు ఫెయిల్ అయినట్టు. ఒక నాకు ఇంకా కొన్ని డబ్బులు రావాలని యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయినా అని చెప్పేసి ఒక మిత్రుడు మనకు మెసేజ్ పెట్టిండు. అర్థమైందా? ఈరోజు ఎవరు ఆదుకోవాలి? ఆ మెసేజ్ పెడుతున్నట్టు ఎవరి వైఫల్యం ఈరోజు? రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఈరోజు వాళ్ళని ఆదుకునేటోళ్ళు వీళ్ళంట పథకాలు పెడతారంట, ఆదుకుంటారంట, ఫ్రీ పథకాలు ఇస్తారంట. ఈరోజు ఇటువంటి దొంగలు రేవంత్ రెడ్డి అసంటోళ్ళు, ఒక బ్లాక్మెయిలర్స్, చీటర్స్ ఈరోజు ముఖ్యమంత్రులు కావాలన్నా, డోఫర్లు లీడర్లు కావాలన్నా, సీఎంలు కావాలన్నా ఈరోజు ప్రజలు అనేటోళ్ళు పేదరికంలో ఉంటేనే ఇటువంటి దొంగలు లీడర్లు కాగలుగుతారు. ఈ దొంగలు ప్రజాప్రతినిధులు కాగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు పేదరికంలో ఉంటేనే మేము ఓటుకు నోటు ఇవ్వగలుగుతాము. ఆ ఓటు తీసుకొని మాకు నోటు తీసుకొని ఓటు వేసే స్థాయిలో వాళ్ళని పెట్టాలి. అంతకు మించి వాళ్ళు పెరగద్దు. అందుకనే లగిచెర్లల ఒక భూములు పెరిగితే, పేదోళ్ళ భూమి రేటు పెరిగిందంటే 1 ఎకరం అంటే సన్నకారు రైతులు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నోని భూమి రేటు 1 కోటి 2 కోట్లు పెంచిందంటే ఇక్కడ మేము ఫ్యాక్టరీలు పెడతామని భూములు గుంజుకుంటారు. అర్థమైందా? ఇక్కడ టౌన్షిప్లు పెడతామని భూములు గుంజుకుంటారు, ఫార్మా కంపెనీ పెడతాం భూములు ఎందుకంటే వీడు గొప్పోడు కావద్దు. ఇలా ఎస్టీ భూములే మీరు ఎక్కడ చూడండి. రావిలాల మన ఇక్కడ నేను మొన్నటిదాకా కొండకల్ ఆ భూములని అవన్నీ ఎస్టీలే. అవి వాళ్ళంతా కోటీశ్వర్లు. అవన్నీ గుంజుకొని ఎవరికి ఇచ్చిండ్రు? బిల్డర్లకు ఇచ్చిండ్రు. దాని మీద బీఆర్ఎస్ మాట్లాడేది, కాంగ్రెస్ మాట్లాడేది. ఎందుకంటే ఇద్దరు దొంగలే, అలా ఇద్దరికి వాటాలు ఉన్నాయి. ఇద్దరు బోల్ట్ ఆర్ రోక్స్ దేర్. బీజేపీ రఘునందన్ రావు ఒకరోజు పోతాడు, ధర్నా చేస్తాడు, ఆయన కూడా మాట్లాడాడు. రఘునందన్ రావు కూడా పోతాడు, బీజేపీ కూడా మాట్లాడేది. ఒకరోజు పోయిన ధర్నా చేసిండ్రు. కొండకల్ మీరు వెలిమల కొండకల్ భూములలో దాదాపు 600 ఎకరాల భూమి రియల్టే గుంజుకోండి. ఎందుకంటే ఇలా ఎక్కడికి వచ్చిండ్రు? కోటీశ్వర్లు అయిన ఎస్టీలు ఈరోజు వాళ్ళు లంబాడాస్ వాళ్ళు ఎక్కడికి వచ్చిందంటే పేదరికానికి వచ్చేసిండ్రు. ఇళ్ళల్లో పనికి పోతుండ్రు. నిన్న దాకా వ్యవసాయం చేసిన వాళ్ళు, ₹1,00,00,000 భూమికి యజమాని ఉన్నోడు, 20 కోట్ల 30 కోట్లకు ఎకరం భూమి ఉన్నది ఆ భూమి యజమానుడు ఈరోజు ఏమైపోయిందంటే ఇళ్ళల్లో పనికి పోతుండ్రు. మళ్ళీ పేదరికంలో నెట్టబడ్డారు. అంటే మళ్ళీ ₹500 ఓటు తీసుకొని పోయే కాడికి వాళ్ళు వచ్చేసిండ్రు. ఆ స్థాయికి వాళ్ళని తీసుకొని వచ్చిండ్రు. ఎందుకనంటే ఇవన్నీ కూడా పేదరికంలో ఉన్నన్ని రోజులే ఈ దొంగలు రాజ్యం చేయగలుగుతారు. కాబట్టి ప్రజలను పేదరికం ఉంచడంలో ఈరోజు అన్ని పార్టీలు కూడా కంకణంగా బద్దులై వాళ్ళు ఉంటారు. గొప్పలు ఓటేస్తుంటారు. ఓటు వేయని వాళ్ళతో వాళ్ళ ప్రాబ్లం లేదు. ఈరోజు జూబ్లీహిల్స్లో ఓటు బయటకు వచ్చి పెద్ద పెద్ద బంగ్లాలు ఎవడో ఓటు వేయడు. ఈరోజు దాదాపు వెల్ సెటిల్డ్ వాళ్ళు అపార్ట్మెంట్లలో 20 కుటుంబాలు ఉంటే అలా 10 మంది కూడా ఓటు వేయరు. వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఈరోజు స్లమ్స్లలో పేదరికంలో ఉన్న వాళ్ళే ఓటేస్తారు. కాబట్టి వాళ్ళు పేదరికంలో ఉండాలి, వాళ్ళు గొప్పోళ్ళు కావద్దు. కాబట్టి పథకాలన్నీ వాళ్ళ కోసం చేస్తారు కానీ హక్కులు ఇయ్యరు. ఈరోజు రిటైర్డ్ బెనిఫిట్ అనేది, రిటైర్మెంట్ బకాయిలు అనేది, రిటైర్మెంట్ బెనిఫిట్ డ్యూస్ అనేది మా హక్కు. వాళ్ళ హక్కు వాళ్ళకి ఇవ్వాలి. అవన్నీ ఇవ్వకుంటే ఇవన్నీ ఇస్తామంటే పచ్చి అబద్ధాలు, మోసాలు, దగ. నన్ను కోసుకొని తింటారా, నన్ను చంపుకుంది ఒక ముఖ్యమంత్రి అనాల్సిన మాటేనా? రాజీనామా చేసి గెట్ అవుట్. నీ పరిపాలన అవసరం లేదు ఇక్కడ. పచ్చి అబద్ధాలు, మోసాలు చేసుకుంటా, లంచాలు తీసుకుంటా, 10%, 15% అనేది రిటైర్మెంట్ ఎంప్లాయీ దగ్గర తీసుకుంటా, ఈ కుబేర్ అనేది పెట్టుకుంటా, ఈ కుబేర్ను సృష్టించినటువంటి ఆ మేధావిని మళ్ళా చీఫ్ సెక్రటరీగా ఇంకొక 3 నెలల పాటు కొనసాగించుకుంటా. వి వాంట్ రోగ్స్. మాకు దొంగలు కావాలి, దొంగ అధికారులు కావాలి.
గత ప్రభుత్వం నియమించింది కుబేర్ను. ఎవరికి ఇస్తుండో తెలియదు, ఎవరికి తెలియదు. మధ్యలోనికి ఇస్తే సిరీస్ ప్రకారం ఇయ్యలేరు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంతమంది రిటైర్డ్ అయ్యారో, ఎంతమంది పైసలు ఇచ్చారని చెప్పి డాక్యుమెంట్ రిలీజ్ చేయండి. ఆ చిత్తశుద్ధి ఉంటే మీకు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో దగ్గర కమిషన్ తీసుకుంటారు. దొంగలు చేయరు. ఈ కుబేర్ రద్దు చేయండి దమ్ముంటే. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఈరోజు ప్రజానికాలు కానీ, కాంట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్కరు మీరు అడగాల్సిన ఏకైక నినాదం ఏంటంటే ఈ కుబేర్ రద్దు అనాలి. ఈ కుబేర్ రద్దు అయినప్పుడే ఈరోజు మామూలు కాంట్రాక్టర్కి వెళ్ళి మొదలుపెట్టి ప్రభుత్వ ఉద్యోగులందరి వరకు మీ పైసలు మీకు వస్తాయి, మీ డబ్బులు మీకు వస్తాయి, మీకు న్యాయం జరుగుతుంది. ఈ కుబేర్ అనేది కమిషన్లు దీపినందుకు ఒక కుబేర పథకం. అది కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తుండ అంటే ఈరోజు కేసీఆర్ పెట్టిన అన్ని ఎగరగొడతారు. ఈ కుబేర్ ఎందుకు కొనసాగిస్తుండు? ఈ కుబేర్ ప్రవేశపెట్టినట్టు అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావుని ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఎందుకు పెట్టుకొని కొనసాగిస్తుండు? అందులో లాభం ఉంది కాబట్టి. ఇవి పరిస్థితి. ఇది తెలంగాణ బడ్జెట్ పైన ఉన్న ఒక పచ్చి అబద్ధాల గురించి నేను ఇచ్చినటువంటి ఒక విశ్లేషణ మీ ముందు ఇచ్చిన. ఏమున్నా తెలంగాణ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలి. జీనా హైతో మర్నా సీకో, కదం పదం పర్ లడ్నా సీకో. మనం ఈ పోరాటం చేసినప్పుడే మన హక్కులు పోరాటం చేసి మనం సాధించుకోవాలి. ధైర్యం ఉంటే తెలంగాణ ప్రజలకు ధైర్యం తెచ్చుకోండి. ఉచితాలు నాకు అవసరం లేదని చెప్పండి. మా హక్కులు మాకు కావాలని చెప్పండి. మనం చీర కొనుక్కో, ఒక ఉచిత చీర, ఒక ఉచిత బస్సు మనం ఎక్కలేని పరిస్థితులలో ఈరోజు మనం ఉన్నామని అనుకోను. కాబట్టి దయచేసి ఆలోచించండి. లేకుంటే ఇంకా దొంగలు 420 గాన్లు తెలంగాణకు మంత్రులుగా అయ్యి ఇంకా నాశనం కట్టే పరిస్థితి వస్తుంది. నేను అనుకుంటే ఇటువంటి విశ్లేషణ ఏ ఛానల్లో కూడా ఉండకపోదు, ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎల్లో మీడియా. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా షేర్ కూడా చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.